చుమ్మట్ట మోగంగా శ్రీరామ దండు గదిలేనా మారామ దండు గదిలేనా పట్నానికే పోతాడు నా ఇంట గోవింద నేస్తం మీరు ఎరిగినదే, మీకు బాగా తెలిసినదే, అయినా మరోసారి గుర్తు చేస్తున్నాను. ప్రపంచంలో అత్యంత ప్రాచీనమైన వీరగాథా చక్రం 11వ శతాబ్దికి చెందిన మన తెలుగు అంకమ్మ కథ. వీరగాథా చక్రం అంటే బ్యాలెడ్ సైకిల్ అని మీకు తెలుసు కదా. ప్రపంచంలోని చాలా చాలా నిడివైన వీరగాథా చక్రాలు మన పల్నాటి వీర చరిత్ర, కాటమరాజు కథలు. ఒక్కొక్కటి 150 నుండి 200 గంటల వరకు కథాగానం సాగుతుంది. మీకు వినాలనుందా? ఎక్కడో సుదూరంలో బంగ్లాదేశపు ఉత్తర భాగంలో సిలహట్టి బాంగ్లా భాషల నడుమ మినుకు మినుకుమంటూ తమ ఉనికిని నిలబెట్టుకొనున్న తెలుగు పల్లెలున్నాయి. ఆ పల్లెల్లో రేయంతా రామాయణాన్ని తెలుగులోనే పాడుతూ గెంతు భజనను ఆడే మన కుర్రాళ్ళు బోలెడు మంది ఉన్నారు. ఆ భజనను చూడాలనిపిస్తోందా? ఇటు ఈ చివరన శ్రీలంకలో పాములను కోతులను ఆడిస్తూ పచ్చబొట్లు పొడుస్తూ ఎరుకను చెబుతూ తిరుగుతున్న తెలుగు సంచారులున్నారు. వాళ్లతో కలిసి 4 అడుగులు వేయాలనిపించడం లేదు. ఎదురు చప్పరం అంటే ఎదురు బొదురుగా 2 వేదికలు. ఒకదాని మీద వానరసేన, మరో దాని మీద రాకాసిముఖ. రామ రావణపోరును కళ్లకు కట్టే ఈ కళ పేరు లేపాక్షి రామాయణ యక్షగానం. 100 ఏళ్ల క్రితమే రాయలసీమలో కనుమరుగైపోయిన ఈ కళను తమిళనాడులోని ఒక ఊరి వారు అపురూపంగా కాపాడుకుంటూ వస్తున్నారు. 7 శుక్రవారాల ఎదురు చప్పరపు ఈ యక్షగానాన్ని చూడాలని ఉబలాటం కలుగుతుంది కదూ. ఆ పల్లె కర్ణాటక నేల మీద ఉంది. అక్కడ 190 మంది తమిళులు, 10 మంది కన్నడిగులు. కానీ వాళ్ళు కనుబరిచే దేశింగరాజు కేళిక రేయంతా తెలుగులో సాగుతుంది. ఆ కేళికను మనం చూసి తీరాలి కదా. కావేటి నీటితో తడిచే సారపు నేలల తంజావూరు తావున తమిళ బ్రాహ్మణులాడే తెలుగు భాగవతాలను చూడాలంటే పెట్టి పుట్టుండాలి. 150 ఏళ్ల కిందటి వరకు పదుల పల్లెల్లో ప్రదర్శింపబడి ఆ తర్వాత అన్ని పల్లెల్లోనూ ఒడియా నుడిలోకి మారిపోయిన తెలుగు రాజా నాటకం 1, 2 పల్లెల్లో గంజాం జిల్లాలో కొన ఊపిరితో నిలిచి ఉంది. వద్దనుకుందామా ఆ కళను? కొండరెట్లు, యానాదులు, చెంచులు వంటి తెలుగు గిరిజన తెగల గురించి అందరమూ ఎరిగినదే. ఆదిలాబాద్కు ఆనుకుని ఉన్న మహారాష్ట్రపు సిరువంచెలో తెలుగు నాయకపోడులు ఉండడమూ వింతేమీ కాదు. కానీ నర్మదా నది పుట్టే అమరకంటకానికి అల్లంత దవ్వున సాబరి అనే తెలుగు మూలవాసులు ఉండడం, 3 కడళ్ల ముప్పేటైన కన్యాకుమారి తావున కాటునాయకర్లనే తెలుగు ఆదివాసులు ఉండడం వింత కాదా? వారి మాటలను, ఆటపాటలను మనం వినిపించుకోవాలి కదా. మచ్చుకు కొనే ఇవి. తెలుగు జాతి కళా సంపద చాలా పెద్దది. ఇప్పటి తమిళనాడులోని మొత్తం కళల్లో 105 తెలుగువారి కళలు. కన్నడ, మరాఠా, ఒడియా రాష్ట్రాల్లో కూడా 10ల లెక్కన తెలుగు కళలున్నాయి. దేవరాట, సేవాట, జిక్కాట, జింపలాట, చెక్కపుల్లలాట, కొక్కిలి కట్టాట, పడుకాసి ఆట, వీరకాసి ఆట, రోకలాట, జంగాలాట, హొయలాట, బయలాట, కొయ్యబొమ్మలాట, కమ్మిబొమ్మలాట, అంజాట, గొల్లాట, చెప్పుకుంటూ పోతుంటే కొనసాగుతూ పోతుంది ఈ కళల వరుస. సుడుగాడు సిద్ధులు, గొరవయ్యలు, కేప్మార్లు, గెడలవారు, సవరాలవారు, సాటడికారులు, నాయనోళ్ళు, పూపండారాలు, ఆండిపండారాలు, ఉప్పాండి, పప్పాండి, పత్తాండి, పరంపరాండి, కోవనాండి, నాళిమణికారులు, దొమ్మరి, బుడబుక్కల, తోకల, నిద్ర, జామకోడంగి, భూమెద్దుల, గంగెద్దుల, పూసల జంగమ, మల్ల జంగమ, పచ్చ జంగమ, పగడాల జంగమ, నగిరి జంగమ, సామగార్లు, లండవార్లు,
పూదాసరి, మాలదాసరి, దోవదాసరి, మాదిగదాసరి, తడికదాసరి, దొమ్మిదాసరి, చెన్నదాసరి, పందికుళువ, కోతికుళువ, పాముకుళువ, నక్కకుళువ, కరడికుళువ, వార్వార్, మందులవార్, ఉచల్య, నాథ్జోగి ఇటువంటి వందల సంచార తెగలు. ఒక్కొక్క తెగలోనూ ఒక్కొక్క కళారూపం. డొక్కల, పిచ్చిగుంట్ల, బైని, గుడారం, పిచ్చకన్ను, హెళవ, నొక్కం, ఒంటిపులి, కూనపులి, అద్దం, గుర్రం, గంజికూటి, శారద, మాస్టీక, ఆసాది, పంబల, నళకేయ, గొడ్డ, భట్రాజు, పీతాంబరయ్యరు, మిత్తలయ్యవారు, ఇనగముక్కు, వీరముష్టి, మైలారి, మొండి ఇటువంటి ఎన్నెన్నో నమ్ముకున్న కులాలు. ఒక్కొక్క కులానిది తనదైన ఆటాపాట. కుమ్మరి, కమ్మరి, కంచరి, పైడరి, కంసరి, వడ్డరి, వడ్డరి, నేతరి, మేదరి ఇటువంటి పదుల చేతు పనుల వారు. ఒక్కొక్క పనిలోనూ ఎంతో ఎత్తుకు ఎదిగిన నిపుణత. దేశంలో ఆ మాటకొస్తే ప్రపంచంలోనే కావచ్చు ఏ భాషా జాతిలోనూ లేనన్ని వందల జానపద కళలు, శాస్త్రీయ కళలు, చేతి వృత్తులు, వృత్తి నైపుణ్యాలు, ఆటపాటలు, తిండి తిప్పలు, పనిముట్లు, పోరుముట్లు, యసముట్లు మన తెలుగు జాతిలో ఉన్నాయి. తెలుగు జాతిలో ప్రదర్శన కళలే వందల సంఖ్యలో ఉన్నాయి. వీరగాథ చక్రాలు, కథాగాన కళలు, భజన కళలు, బొమ్మలాట కళలు, నాటక కళలు, వాద్యపు కళలు, సాము కళలు, మోడి కళలు, చిందు కళలు, జంతు కళలు, ఎరుక కళలు వంటి పలు రూపాలలో వందల కళలున్నాయి. అలాగే హస్తకళల్లో చూస్తే కొయ్యి కళలు, రాతి కళలు, లోహ కళలు, మట్టి కళలు, శుద్ధ కళలు, గుడ్డ కళలు, తోలు కళలు, ఆకు కళలు, పీచు కళలు వంటి ఎన్నో రూపాలున్నాయి. ఇంత గొప్ప సాంస్కృతిక వారసత్వ సంపద అంతా చివరి దశలో ఉంది. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుంది, లేదా వేరే భాషల వారిదిగా ప్రచారమైపోయింది. వీటన్నిటినీ కాపాడుకోగలమో లేదో కానీ కనీసం భద్రపరచుకోవాలి కదా, మనవే అని చాటుకోవాలి కదా. వేల ఏళ్ల నుండి వస్తున్న తెలుగు వారసత్వ సంపదను ఆధారాలతో పాటు ప్రపంచం ముందు నిలబెట్టి చూపాలి కదా. మన భావితరాల వారు మేము తెలుగు వాళ్ళం అని గర్వంగా రొమ్ము విరుచుకొని తలెత్తుకొని నిలబడేలా చేయాలి కదా. ఆ పని కోసం నడుము కట్టుకుని అడుగులు వేస్తున్నది తెలుగు నెరవు. ప్రపంచం 4 చెరగులు ఉన్న తెలుగుదనాన్ని పదిలపరచి చాటాలనుకుంటున్నది. ఈ పనిలో పాలు పంచుకోవాలని మీతో విన్నవించుకుంటున్నాం.